అందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ పిల్లలు శ్లోకం చదివి ఎప్పుడైనా ఇలా అడిగారా, అమ్మా దీని అర్థమేమిటి? అప్పుడు మనం కాసేపు ఆగిపోతాం. పదాలు తెలుసు, కానీ లోతైన అర్థం తెలియక కొంచెం తడబడతాం. అలా మన అపూర్వమైన సంపద, మన సంస్కృతి, మన శాస్త్రాలు అర్థం లేకుండా కేవలం పదాలుగానే మిగిలిపోతాయి. భగవద్గీత గురించి మహాత్మాగాంధీ ఇలా అన్నారు: సందేహాలు నన్ను వేధించినప్పుడు, నిరాశలు ఎదురైనప్పుడు నేను భగవద్గీతను ఆశ్రయిస్తాను. అంటే గీత ఒక పుస్తకం కాదు, అది మనసుకు ధైర్యమిచ్చే దివ్య మార్గదర్శి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ ఇలా అన్నారు: భగవద్గీత చదివి సృష్టి గురించి ఆలోచించినప్పుడు మిగతా విషయాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి. ఇంత గొప్పదైన జ్ఞానాన్ని మన పిల్లలకు అర్థంతో అందించకపోతే అది ఎంత పెద్ద లోటో ఆలోచించండి. అందుకే మా ప్రయత్నం, మా ఛానల్లో ప్రతి శ్లోకానికి సరళమైన తెలుగు అర్థం, ప్రతి స్తోత్రానికి పూర్తి అనువాదం, పిల్లలు సులభంగా అర్థం చేసుకునే కథ రూపంలో వివరణ, హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, మరెన్నో స్తోత్రాలు మధురమైన పాటల రూపంలో మనసుకు హత్తుకునే భావాలతో. అంతేకాదు, విలువలతో కూడిన కథలు, నీతి బోధించే బాలల కథలు, పురాణాల ఆధారంగా మిథలాజికల్ స్టోరీలు, మన దేవాలయాల గొప్పతనం గురించి విశేషాలు. పిల్లలు ఆసక్తిగా వినేలా ఇంకో కథ చెప్పమ్మా అని అడిగేలా రూపొందిస్తున్నాం. మీ ప్రోత్సాహమే మా బలం. మీరు ఎక్కువగా చూస్తే, మీరు లైక్ చేస్తే, మీరు షేర్ చేస్తే అదే మాకు ప్రేరణ. మీ ప్రేమ, మీ ప్రోత్సాహం ఉంటే మరింత విలువైన కంటెంట్, మరింత అర్థవంతమైన కథలు, ఇంకా మరెన్నో శ్లోకాల వివరణలు తీసుకురాగలం. మీ ఒక్క చిన్న లైక్, మీ ఒక్క షేర్, మీ ఒక్క సబ్స్క్రైబ్ మన పిల్లల భవిష్యత్తులో ఒక గొప్ప మార్పు తీసుకురాగలదు. రండి, మనం కలిసి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన విలువలను రేపటి తరానికి అందిద్దాం. ఈరోజు మనం నేర్పిన విలువే రేపటివారి జీవితానికి దారి చూపే దీపమవుతుంది. విలువలతో కూడిన రేపటి తరాన్ని నిర్మిద్దాం. ధన్యవాదాలు. Thank you for watching. Please subscribe.